హాయ్ అండి. నాకు ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు వచ్చిన డౌట్ మీకు కూడా అలానే వచ్చిందా రాలేదన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మాత్రం అందరికి షేర్ చేయండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ అయిన టాపిక్ మాట్లాడుతున్నాను. ఏంటంటే ఇమాన్యుయల్‌కి ఒక న్యాయము, శ్రీజకు ఒక న్యాయమా అని అనిపించింది. అదేంది ఇలా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. ఏంటంటే నేను చెప్పింది మొత్తం వినండి. ఏంటంటే ఇమాన్యుయల్ మన సంచాలకుడిగా ఉన్నప్పుడు ఇమాన్యుయల్ బాల్ గేమ్‌లో టాస్క్‌ను ఫౌల్ చేసేసి బాల్ గేమ్‌లో టాస్కే క్యాన్సిల్ చేయబడింది. ఇమాన్యుయల్ సంచాలకుడిగా ఉన్నప్పుడు టాస్క్ క్యాన్సిల్ చేయబడింది. బిగ్ బాస్ నుంచి వార్నింగ్ రావడం జరిగింది అందరికీ. ఆ టాస్క్‌లో ఫెయిల్ అని చెప్పేసి మన బిగ్ బాసే వార్నింగ్‌లు ఇవ్వడం జరిగింది. ఆ ఇమాన్యుయల్‌కు ఏం వార్నింగ్ ఇచ్చిండు నాగార్జున గారు? ఇట్లా చేస్తే బ్లాక్ స్టార్ వస్తుంది అని చెప్పేసి ఏదో చిన్నగా అనడం జరిగింది తప్ప ఇక్కడ ఏం వార్నింగ్ ఇచ్చినట్టు అనిపించలేదు. ఇమాన్యుయల్ కూడా ఏం పనిష్మెంట్ ఇచ్చినట్టు అనిపించలేదు నాకైతే. ఇక్కడ శ్రీజకు ఎందుకు అన్యాయం జరిగిందని అంటారంటే శ్రీజ ఏంటిది ఒక సీడు బ్లూ సీడ్ వచ్చినప్పుడు ఒక గేమ్ పెట్టిండు కదా, ఎమోషనల్ టాస్క్ పెట్టినప్పుడు ఎవరికొచ్చి బెల్ బజార్ నొక్కాలి, అప్పుడు సంజన నొక్కిందని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత లేదు అని చెప్పేసి ప్రియ నొక్కిందని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసేసి ప్రియను కన్ఫెషన్ రూమ్ పంపించిన తర్వాత అక్కడ ఏంటిది లెటర్ తీసుకొని వచ్చింది ప్రియ. ఆ రోజు నువ్వు ఎట్లా ఎందుకు చేసినమ్మా, ఇదే ఫస్ట్ ఒక పేరు చెప్పిన సెకండ్ ఒక పేరు చెప్పిన తప్పు చేసినావు కదమ్మా అని చెప్పి శ్రీజకు పనిష్మెంట్ ఇచ్చేసి 2 రోజులు శ్రీజ అదే డ్రెస్ మీద ఉన్నది. శ్రీజకు ఒక న్యాయం చేసిండు, ఇక్కడ ఇమాన్యుయల్కి ఒక న్యాయమా అనిపించింది. ఎందుకు అలా చేస్తుండే బిగ్ బాస్? ఇమాన్యుయల్ వైపు ఎందుకు పక్షపాతం చూపిస్తుంటే ఇమాన్యుయల్కి ఎందుకు పాజిటివ్గా ఉంటుండే అనిపించింది నాకైతే. ఇంకా ఏంటంటే శ్రీజ బెడ్ టాస్క్లో అన్యాయం జరిగింది. పాపం ఫ్లోరా గారికి ఇమ్యూనిటీ ఇప్పించింది. తర్వాత ఇమాన్యుయల్ క్యాప్టెన్ అవ్వడానికి సహాయం చేసింది, శత విధాల ప్రయత్నం చేసింది బాల్ కొట్టకుండా. ఇన్ని చేసిన శ్రీజకు బిగ్ బాస్ ఎందుకు అన్యాయం చేస్తున్నాడో అర్థం కాదు. శ్రీజ అందరిలో టార్గెట్కి గురవుతుంది. ఎందుకంటే శ్రీజ ఆట ఆడుతుంది కాబట్టి హౌస్లో. శ్రీజ ఆట ఆడుతున్నప్పుడు ఆట ఆడే పర్సన్కి అందరు టార్గెట్ గురవుతారు. శ్రీజ ఆట ఆడింది కాబట్టి టార్గెట్ గురైంది. ఈరోజు క్యాప్టెన్ చేస్తా అని చెప్పేసినటువంటి కళ్యాణ్కి తన ప్లాన్ ద్వారా క్యాప్టెన్ అయ్యే విధంగా వర్కౌట్ చేయించింది. కళ్యాణ్ క్యాప్టెన్ చేసేసి ఈరోజు హౌస్ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీజ ఎలిమినేషన్ కూడా శ్రీజ నామినేషన్లో ఉన్నది. తన తర్వాత మిగతా 6 సేవ్ అయిన తర్వాత శ్రీజ టాప్ పొజిషన్లో ఉన్నది. ఇప్పుడున్న 6 పోస్తే బ్లాక్ స్టార్ వచ్చిన 6 పోస్తే శ్రీజ టాప్ పొజిషన్ ఓటింగ్ పడుతుంది. సంజన గారి కంటే ఎక్కువ ఓటింగ్ పడుతుంది. కానీ ఇక్కడ వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళ ద్వారా ఈ ఎలిమినేషన్ చేయించే ప్రాసెస్ అనేది నాకు చాలా రాంగ్ అనిపించింది, అన్ఫేర్ అనిపించింది. నాలాగే మీకు కూడా అనిపిస్తే మాత్రం ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోను అందరికి షేర్ చేయండి. ఈ వీడియోలో ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కదా, ఒక్కసారి షేర్ చేయండి, లేకపోతే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.